ఇకపోతే ఆయన మరణ పడక మీద పడుకో అన్నాడు. విపరీతంగా షివరింగ్ వస్తూ పదిరిపోతున్నాడు. అలా ఏమంటారు దాన్ని, వణుకు, షివరింగ్, వణుకుతున్నాడు, విపరీతంగా వణుకుతున్నాడు. పదడం అంటే మన పచ్చి భాష అది. వణకడం, అలా వణుకుతున్నప్పుడు సలహా ఇచ్చారు, రాజుగారికి వెట్ట కలగాలి, వేడి కలగాలంటే ఒక చిన్నదాన్ని, ఇస్రాయేల్ దేశంలో ఒక చక్కని చిన్నదాన్ని తీసుకొచ్చి ఆయన కవిగుట్లో పెట్టాలంట. నేను ప్రశ్న అడుగుతున్నాడట, ఆడే చెప్తున్నాడు, దావీదుని అడుగుతున్నాడట. దావీదుని ప్రశ్నించి అంత మగోడురా నువ్వు, సరే ఆ కాలంలో ఉంటే ఒక్కేటుకి వేసేద్దురా నిన్ను, ఒకేటు. దావీదునే ప్రశ్నిస్తాను, నేను ప్రశ్న అడుగుతున్నాను, ఎవరినట? దావీదునట. చూడండి, దావీదుని అడుగుతున్నాను. దావీదు అడిగాడు. ఇంకెవరైనా వణుకుతున్నప్పుడు ఎదురుంటే బాగుండరా, ఎదురుంటే దావీదు ఎదురుగున్నప్పుడు అడగాల్సిందిరా నువ్వు. కొత్తకు కోసేద్దుడు పట్టుకుని సిగ్గులేనుడా, దావీదునే ప్రశ్న అడుగుతున్నాడట. మరి ఎలా, మరి నీ అంత జ్ఞాని కాదు దావీదు. మరణ పడక మీద ఉన్నాడండి, పండు ముసలి వయసులో ఉన్నాడండి దావీదు, వణుకుపోతున్నాడు. సాంస్కృతిక చర్య, రాజులకు ఇలాగే చేస్తారు. ఇది బైబిల్ తప్పు అని కానీ పాపం అని కానీ చెప్పలేదు. ఇందులో దావీదు కావాలని ఎవరినైనా చిన్నదాన్ని వెతకండ్రని చెప్పలేదు. చూడండి మనసులో పడుకున్నప్పుడు నీ కూతురులో ఒక కూతురుని తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తికి ఒకటిలో పెట్టడానికి పర్మిషన్ ఇస్తావా? దావీదుని ప్రశ్న ఏమని అడుగుతుంటే చూడండి, ఎవరైనా ఇలాగే వణుకుతుంటే నీ కూతురులలో ఒక కూతురుని తీసుకెళ్ళి అవతల వాని పక్కలో పెడతావా? అసలు రాజుని ఎవడన్నా ఇలాంటి ప్రశ్న అడుగుతాడు? రాజరికమది, రాజు మాట చెల్లిద్దు. రాజు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, దేవునికి వ్యతిరేకంగా చేయకూడదు. రాజాజ్ఞ లేదా రాజరికపు ఆ విధానము, రాజ సంస్కృతి, ఇదంతా రాజురా, కింగ్. దావీదు కింగ్రా. దావీదు వణుకుతుంటే సేవకులందరూ కలిపి ఒక చిన్నదాన్ని వెతికి తీసుకొస్తారు, సునేమీరాల్ని. ఇప్పుడు దావీదుని అడుగుతున్నాడట ప్రశ్నీడు, దావీదునే ప్రశ్న అడుగుతున్నాడట. చిన్నదాన్ని, ఇస్రాయేల్ దేశంలో ఒక చక్కని చిన్నదాన్ని తీసుకొచ్చి ఆయన కవిగుట్లో పెట్టాలంట. నేను ప్రశ్న అడుగుతున్నాను, కౌగిట్లో పెట్టాలంట అంటే దావీదు అలా కోరుకున్నాడా? ఒరే నాకు వణుకొచ్చేస్తుంది, పండు ముసలివాడైపోయాడు రాజు, ఆ రాజ్యభవనం ఎన్ని దుప్పట్లు కప్పినా వెట్టకలగడం లేదు, వణుకుపోతున్నాడు. ఒరే నాకు ఎవరినన్నా చిన్నదాన్ని తీసుకురండి అని అన్నాడా? కోరికతో రగిలిపోతున్నాడా? ఏమన్నా కోరికతో రగిలిపోతున్నాడు అనుకున్నా. కానీ వీడు ఎలాగే అంటాడు చూడండి, రాజు కోరికతో ఉన్నాడు అంటాడు వీడు. దావీదు కోరికతో ఉన్నాడట పండు ముసలి వయసులో. ఒరే నీకంటే అజ్ఞానం ఎవడన్నా ఉన్నాడరా? ఒరే జాన్పాల్గా, ఒరే తోడేలు, నీకంటే అజ్ఞానం ఎవడన్నా ఉన్నాడరా? దావీదుని అడుగుతున్నాను. దావీదు ఇంకెవరైనా వణుకుతున్నప్పుడు, ఇలా మనసులో పడుకున్నప్పుడు నీ కూతురులో ఒక కూతురుని తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తికి ఒకటిలో పెట్టడానికి పర్మిషన్ ఇస్తావా? వాళ్ళేం కోడరు, ఎందుకంటే చనిపోయే దశలో వాళ్ళు కోడలేరు, అంత బలం లేదు. జస్ట్ వెట్ట పుట్టడానికి నీ కూతుర్ని ఇస్తావా వారి కవిగిట్లోకి, లేదా నీ మనవరాల్ని ఇస్తావా వారి కవిగిట్లోకి? ఇస్తాడా? ఆ మాట చూసారా? అంటే దావీదు మీద ఎలాంటి అభిప్రాయం పుట్టిస్తున్నాడు చూడండి, ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారు? అరే బైబిల్లో రాయబడిన భక్తులందరూ గొప్పోళ్ళు, నీతివంతులని మీరు అనుకుంటున్నారేమో. నేనేదో పాపం చేసేసానని నన్ను చూస్తూ, నన్ను నిందిస్తూ, నన్ను ప్రశ్నిస్తున్నారు. కానీ భక్తుల జీవితాలు, అందరి జీవితాల్లో త్వరలు ఉన్నాయా, పుచ్చులు ఉన్నాయి. ఇదిగో దావీదు జీవితంలో కూడా ఇది ఇలాంటి పాపం చేశాడు, అతడు మనిషే పాపం చేస్తాడు అని ఇతడు కప్పుపుచ్చుకోవడానికి, వాళ్ళను తక్కువ చేస్తూ, ఇతడి విషయం ఎత్తకుండా యేసును గొప్ప చేస్తున్నట్టుగా ప్రజల ముందు నటిస్తున్నాడండి. నీతిమంతుడు ఒక్కడే, ఆయన ఒక్కడే, కాబట్టి వీళ్ళెవరు నీతిమంతులు కాదు. ఇది యేసుక్రీస్తును గణపరచడానికి తీసుకున్న ఉదాహరణ కాదు ఇది. వీడు పాపాలను కప్పుకోవడానికి యేసును అడ్డుపెట్టి భక్తులందరినీ తక్కువ చేస్తున్న సందర్భం ఇది, తెలుసా? అవునండి. సగం వచ్చేటప్పటికి నరకడు, లేని బలాన్ని తెచ్చుకొని ఇంట్లోకి ఇస్తాడా? ఇవ్వడు. ఆ మాట సగం వచ్చేటప్పటికి నరకడు, లేని బలాన్ని తెచ్చుకొని లేకపోతే వీడిని ఏసేంటి రాండు. మరి అభిషేకు తల్లిదండ్రులు బాధపడి ఉండరా? ఇది రాజుగారి ఆజ్ఞ కాబట్టి
కాబట్టి వాళ్ళు పంపించారు, డబ్బుకో లేకపోతే భయానికో ఏదో మొత్తానికి అక్కడ రాయబడలేదు కానీ పంపించారు. రాయబడలేనప్పుడు ఎందుకు చెప్తున్నారు గాడిద? అక్కడ రాయబడలేదు కానీ అవిసగు తల్లిదండ్రులు, ఆ పాప తల్లిదండ్రులు బాధపడరా? చా, నువ్వు చూసి వచ్చా మరి. అసలు రాజు కోరుకుంటే వెళ్ళని వారు ఎవర్రా? అలా బాధపడిపోయారట వాళ్ళ పిల్లని పంపించడానికి. ఆ తల్లిదండ్రులు లేని బాధ నీకెందుకు వచ్చేసిందో? ఒరే, ఆ తల్లిదండ్రులు అంత బాధపడిపోతారు అని ఒక అభిషగు దావీదుకి వెట్టకలగడానికి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ చిన్నదాని తల్లిదండ్రుల కోసం ఆలోచించిన సన్నాసి మరి రాజమండ్రిలో నీకు ఆశ్రయం ఇచ్చి నిన్ను నిలవబెట్టడానికి ఆలోచించి నీ మాటలు వినిపించడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తల్లిదండ్రుల కూతురుని ఎందుకురా దూరం చేశావు? ఆ సోదరుని ఎందుకురా తల్లిదండ్రులకు దగ్గర చేయవు? మరి ఆ తల్లిదండ్రులు బాధపడరా? ఇటు దావీదు దగ్గరికి వచ్చిన చిన్నదాని తల్లిదండ్రులు బాధపడిపోతారని వాళ్ళ గురించి బాధపడిపోతున్నా నీవు. రాజమండ్రిలో నీకు ఆశ్రయం ఇచ్చిన నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నించి నీ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ తల్లిదండ్రుల కూతురునే నువ్వు ట్రాప్ చేసేసి వాళ్ళకి దక్కకుండా చేసేసావే. మరి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారా? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారా? తల్లిదండ్రుల కోసం, అవతల వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఎప్పుడో దావీదు కాలంలో ఉన్న ఆ సునేమీరాలు తల్లిదండ్రుల కోసం ఆలోచించేసిన నీవు మరి ఈ కాలంలో ఉన్న తల్లిదండ్రుల కడుపు కోతకు ఎందుకు కారణమయ్యావురా సన్నాసి? ఎందుకు కారణమయ్యావురా? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడిపోతారో బాబోయ్. దావీదును తప్పుపట్టడానికి శత్రువులు నిరపరాధులు అయిపోయారు. దావీదును తప్పుపట్టడానికి అకీషురాజు గొప్పవాడైపోయాడు. దావీదును తప్పుపట్టడానికి ఫిలిస్తీన్లు గొప్పవాళ్ళు అయిపోయారు. వీడికి అమాయకుల్ని, నిరపరాధుల్ని, స్త్రీలను అందరిని చంపేశాడు దావీదు. మరి శత్రువుల పక్షంగా ఒకళ్ళు తప్పించుకుంటున్నాడు, దావీదును చెడ్డోడిని చేస్తున్నాడు. నరకడు లేని బలాన్ని తెచ్చుకొని లేకపోతే వీడిని వేసేయండి రాండు. మరి అభిషేకు తల్లిదండ్రులు బాధపడి ఉండరా? ఇది రాజుగారి ఆజ్ఞ కాబట్టి వాళ్ళు పంపించారు, డబ్బుకో లేకపోతే భయానికో ఏదో మొత్తానికి అక్కడ రాయబడలేదు కానీ పంపించారు. వాళ్ళు బాధపడరా? వాళ్ళ బాధ గురించి మాట్లాడినప్పుడు నీ మనస్తాక్షం గద్దించలేదురా? అరే, నా ట్రాప్లో పడి ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి దూరం అయిపోయి బ్రతుకుతుంది, నా ట్రాప్లో ఉంది, పెళ్లి కాని అమ్మాయి, యవనస్తురాలు, నాకంటే పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు, ఆ పాపకి పెళ్ళెలా అవుతుంది, ఆ తల్లిదండ్రులు నేను దూరం చేయకూడదు, ఆ పిల్ల భవిష్యత్తు కోసం కానీ ఆ తల్లిదండ్రుల బాధ కోసం కానీ ఏమైనా ఆ సమయంలో నా మనస్తాక్షి గద్దించాలి కదరా? రావాలా నీకు? ఇంత కఠినుడు ఏంట్రా? అందుకేనా భక్తులందరిని ఇలా తప్పు పెడుతున్నావు? వాళ్ళ కూతురు అందుకే పెంచారా? ఇప్పుడు ఆ పాప వచ్చి ఎంత వయసు ఉంటుంది? ఆ పాపది దావీదుతో పోల్చుకుంటే మనవరాల వయసు కదా. మనవరాల వయసులో ఉన్న పాపని కవిగిట్లో పెట్టుకొని వెట్ట వచ్చిందంటే ఏం వచ్చిందని? అది చూడండి, వెట్టొచ్చిందంటే ఏమొచ్చిందని ఇది కూడా వచనం చూపిస్తానండి. దేవుడు ఏం రాయించాడు కూడా తెలియాలి కదా. వయసులో ఉన్న పాపని కవిగిట్లో పెట్టుకొని వెట్ట వచ్చిందంటే ఏం వచ్చిందని? కోరిక వచ్చిందనే కదా. అంటే న్యాయమేనా దావీదు అది? చూసారా ఏమండి? కోరుకొచ్చి ఏంటి అక్కడ గడగడ వణుకుపోతూ పండు ముసల వయసులో ఉన్న దావీదికి కోరికొచ్చిందని కదా. పడుచమ్మాయి కౌగిట్లో ఉంటే కోరికొచ్చేసిందంట. ఎవరికి? దావీదికి. ముందేమన్నాడు? ఆ వయసులో ఎవరు కూడలేరన్న సంగతి వీడే చెప్పాడు ముందన్నాడుగా. మళ్ళీ ఇప్పుడు దావీదుని అడుగుతున్నాడండి వీడు వయసులో ఉన్న పాపని కవిగిట్లో పెట్టుకొని వెట్ట వచ్చిందంటే ఏం వచ్చిందని? కోరిక వచ్చిందనే కదా. అంటే న్యాయమేనా దావీదు అది? దావీదుని అంటున్నాడు, న్యాయమేనా దావీదు అది? నువ్వెవడవరా దావీదుని ప్రశ్నించడానికి? ఈ సందర్భంలో దేవుడే ఆయనను ప్రశ్నించలేదు. ఈ సందర్భంలో దేవుడే అది పాపమని చెప్పలేదు. రాజులు ఆయన అప్పుడున్న రాజుల సంస్కృతిలో ఆ కాలంలో వెట్ట కలగడానికి ఇలాగే పడుచమ్మాయిల్ని తీసుకొచ్చి రాజు పక్కల పడుకోబెట్టేవారు. శిక్ష కోసం కాదు అది. ఎలాంటి మాట్లాంటాడో విందామండి. ఇక్కడ ఈ సందర్భం చూద్దామండి. ఒక్కసారి మీకు బైబిల్లో అది చూపించేసి ఈ తోడేలు మాటలు మీకు వినిపిస్తాను. ఏం జరిగింది అక్కడ, ఎలాంటి సందర్భం జరిగింది చూద్దాం. వచనం మనం ఆలోచించగలిగితే అక్కడ దేవుడు రాయించిన ప్రతిదాన్ని తప్పు పట్టడమేనండి వీడు. దేవుడు రాయించిన ప్రతిదీ తప్పు పట్టడమే. చూడండి, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము
1-4 రాయబడిన సంఘటనలు అండి ఇవి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 1-4 రాజైన దావీదు బహువృద్ధుడు కాగా, రాజైన దావీదు రాజుగా ఉన్నాడు, బహువృద్ధుడైపోయాడు కాగా సేవకులు అతని క్రింద ఉన్నవారు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకయుండెను. కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదానిని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌట్లో పండుకొనునని చెప్పి, వాళ్ళే అన్నీ చెప్పి అన్నీ ఆలోచించి, ఇటు రాజేమి ముందేమీ ఆజ్ఞాపించలేదు, నా కోసం ఒక చిన్నదాన్ని వెతకండి, నాకు చలి వచ్చేస్తుంది, వణికిపోతున్నాను, నేను వెట్టకలగాలి, నాకు కోరిక తగ్గాలి అని ఏమీ అడగలా దావీదు. వాళ్ళే చెప్పి ఇశ్రాయేలుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి, అప్పటికి రాజుగారికి 7 భార్యలు ఉన్నారు కదా అప్పటికి, మరి వాళ్ళని తీసుకొచ్చి రాజు పక్కలో పడుకోబెట్టాలని సేవకులు కనిపించలేదా? ఎరా వాళ్ళకి తెలియలేదా? ఇశ్రాయేలు దేశంలో నలుదిక్కులకి తిరిగారట. అంట? ఎందుకట? ఒక చక్కటి చిన్నదానిని వెతకి అభిషగను సునేమీరాలని చూచి రాజునద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది చూడండి, ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి, అంటే అందగత్తె, గుణవంతురాలు, విధేయురాలు, చక్కనిదై అంటే అన్నీ వస్తాయి అందులో. రాజును ఆదరించి ఉపచారము చేయుచుండను, ఇష్టపూర్వకంగా ఉపచారము చేస్తుంది, రాజును ఆదరిస్తుంది. ముసలివాడైన రాజుని చిన్న పిల్లోడిలా చూసుకుంటుందిరా సన్నాసి. కోరికతో కాదు, కోరిక తీర్చడానికి కాదు, ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు, ఆ చిన్నదానిని కూడలేదు. ఏమండి, ఇదంతానండి ఆ కాలంలో రాజులకి సహజ చర్య అండి ఇది. ముసలివారైన రాజుకు మాత్రం కదా, రాజు తండ్రికి కూడా, రాజు తండ్రి ముసలివాడైనా మీరు చరిత్రలోకి వెళ్ళి వెతికితే రాజుల చరిత్రలలో, అది ఇశ్రాయేలు రాజులలో కాదండి, ఇంకా అన్యజనుల రాజులైతే ఇంకా భయంకరులు వాళ్ళు. కానీ ఇక్కడ దేవుని భయం ఉన్నవాడు. బత్షెబా విషయంలో, ఊరియా విషయంలో పాపం చేసినందుకు దావీదుని ఇంతలా కూనీ చేస్తావురా గాడిదా? దానికి దేవుడు తగిన శిక్ష వేస్తూనే ఉన్నాడు కదా. అప్పటి నుంచి బ్రతికున్నంతకాలం మానసిక వేదన అనుభవించాడు కదా దావీదు. క్షమించాడు అతనిని. క్షమించిన తర్వాత మళ్ళీ దావీదు పాపం చేశారని ఎలా చెప్తావురా నువ్వు? ఎలా చెప్తావురా? చూడండి, తప్పేంటే ఎందుకు కవిగిట్లో పడుకోబెట్టుకున్నావు మనవరా? తప్పేంటే ఎందుకు కవిగిట్లో వయసులో ఉన్న పాపని కవిగిట్లో చూడండి, దావీదుని ప్రశ్నిస్తున్నాడండి వీడు. దావీదుని ఎలా చిత్రీకరిస్తున్నాడు చూడండి. పెట్టుకొని వెట్ట వచ్చిందంటే ఏం వచ్చిందని? కోరిక వచ్చిందనే కదా. అంటే న్యాయమేనా దావీదు అది? వణికి చచ్చిపో. తప్పేంటే ఎందుకు కవిగిట్లో పడుకోబెట్టుకున్నావు మనవరాల వయసు? వణికి చచ్చిపోతే తప్పేంటి? వణికి చచ్చిపో, తప్పేంటి? ఏమనాలండి వీడిని? మీరే ఆలోచించండి. చాలామంది మన సోదరులు, పెద్దలు, నాన్న సబ్జెక్ట్ వివరించు, మరి అంత పరుష పదజాలాలు వద్దులే, అన్నవి చాలు, ఇంకొద్దులే నాన్న అని అన్నారని చివరి వరకు వస్తున్నాయండి మాటలు. వీన్ని ఏమనాలండి? ఏ చెప్పుతో కొట్టాలండి? ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి? అశుద్ధంలో చెప్పు పెట్టి కొట్టాలి వీని మొహం మీద. సెప్టిక్ ట్యాంక్ సన్నాసి. అది నోరా సెప్టిక్ ట్యాంక్ రా నీకు? దావీదునే వణికి చచ్చిపోవచ్చు కదా, వెట్టకలగల నీకు? చిన్నది కావాలా నీకు? ఇవన్నీ ఎవరు మాట్లాడతారండి? ఇవన్నీ ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఒక మతోన్మాది కదా మాట్లాడేది, అవునా కదా? ఎవరైనా మాట్లాడాలనుకున్న వారికి నేను లింక్ ఇస్తాను, జస్ట్ వెయిట్, ఇది వివరించేనివ్వండి. మీరు వచ్చి మాట్లాడితే నేను సబ్జెక్ట్ చెప్పలేను కదా. కొంతమంది వాట్సాప్ మెసేజ్లు చేస్తారు, అన్న లింక్ ఇవ్వగలరా అని ఇస్తాను. పబ్లిక్లో కూడా లింక్ పెడతాను. అలాగే వాట్సాప్లో మెసేజ్ చేసిన వారికి కూడా ముందు లింక్ ఇస్తాను. వాట్సాప్లో చేసిన వారికి ముందు లింక్ ఇస్తాను, మెసేజ్ చేసిన వాళ్ళకి. అయితే సబ్జెక్టు డైవర్ట్ అవ్వకుండా నేను ఈ సబ్జెక్ట్ ఫినిష్ చేస్తాను, 10 నిమిషాల్లో ఇది ముగించేస్తాను. దావీదుని ఎలా ప్రశ్నిస్తున్నాడు చూడండి. దావీదు నీకు ఇది న్యాయమేనా? వణికి చచ్చిపోవచ్చుగా. చూసారా ఇంతలా మాట్లాడతారండి దావీదు కోసం? కోరిక వచ్చిందనే కదా. అంటే న్యాయమేనా దావీదు అది? ఓడించారు వాళ్ళు, బాధపడరా? వాళ్ళ కూతురు అందుకే పెంచారా? ఇప్పుడు ఆ పాప వచ్చి ఎంత వయసు ఉంటుంది ఆ పాపది?
దావీదుతో పోల్చుకుంటే మనవరాల వయసు కదా. మనవరాల వయసులో ఉన్న పాపని కౌగిట్లో పెట్టుకొని వెట్ట వచ్చిందంటే ఏం వచ్చిందని? కోరిక వచ్చిందనే కదా. అంటే న్యాయమేనా దావీదు అది? ఏ వణికి చచ్చిపో, తప్పేంటే ఎందుకు కౌగిట్లో పడుకోబెట్టుకున్నావు? సార్ ఆయన మాట్లాడేటప్పుడు ఈ కనుబొమ్మ ఎలాగ ఎత్తుతున్నాడు, చూసారా? ఆడు వాలకం చూడండి, సేమ్ తోడేలు ఎలా ఉంటుందో అలా కనబడుతున్నాడు చూడండి. ఆ స్వభావం అలాగే ఆ మొహంలో కనబడుతుంది చూడండి. తోడేలు స్వభావం అలాగే కనబడుతుంది, గమనించండి. నాకైతే కనబడుతున్నాడు, తోడేలే కనబడుతుంది ఆ మొహంలో. ఆడ విసపు చూపు, విసపు మాటలు, ఆ ముఖ కవలికలు అన్నీ కూడా క్రూరంగా కనబడుతున్నాయండి. ఇటు దావీదు భక్తుణ్ణి పాపం చేయలేదని నేను అనలేదు దావీదున. నువ్వు అది చదువు, అదే చెప్పు. మిగిలినది రాయబడకపోయినది, పాపమును ఎంచబడకపోయినా పాపముగా చిత్రీకరిస్తూ దావీదును చెడ్డవాడిగా చూపిస్తున్నావంటే నిన్నేం చేయాలిరా? నిన్నేం చేయాలి? జరగదు, అనుమానంతోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ రాయల్ ప్యాలెస్ లోకి వచ్చిన తర్వాత అభిషేకం తీసుకొచ్చారు, మనవరాల వయసులో ఉన్న తీసుకొచ్చారు. తర్వాత జరిగి ఉంటుందిలే అని అనుకుంటాడు కదా. ఇంత రాయల్ ప్యాలెస్ లోకి వచ్చిన తర్వాత నా కౌగిట్లో పండుకున్న తర్వాత చూస్తాడు కదా, ఏదో జరిగి ఉంటుందిలే అని అనుకుంటుందా? దాని అర్థం వెట్ట వచ్చిందంటే కోరిక వచ్చిందనే కదా దాని అర్థం. అప్పుడు దావీదు ఏం చేయాలి? అరే ఎందుకురా నా కోసం అభిషేకం తీసుకొచ్చారు, మనవరాల వయసులో ఉన్న తీసుకొచ్చారు చెప్తున్నాడు. దావీదు ఇలా చెప్పాలి కదా, అలా ఎందుకు చెప్పలేదు దావీదు? మరి వీని పెట్టుకోవాల్సింది పక్కన సలహాదారుగా. ఎరా ఆ కాలంలో పుట్టుంటే నిన్నే పెట్టుకుందిరేమోరా. లేదంటే నువ్వు దావీదుకేమో బొడ్డు కోసావో, లేకపోతే దావీదుకి విద్యాబుద్ధులు నేర్పించావో. మరి నువ్వు చెప్పినట్టు దావీదు చేసి ఉండాలి. మరి ఈ కాలంలో తయారయ్యావు అమాయకులైన వారిని పాడు చేయడానికి, ఈ తరం యవనస్తులు పాడు చేయడానికి ఈ కాలంలో తగలడ్డావురా నువ్వు. అప్పుడు పుట్టాల్సింది దావీదు తెగనరుకుతుడు నిన్ను. దావీదుకే సలహాలు. అరే ఎందుకురా నా కోసం అభిషేకం తీసుకొచ్చారు, మనవరాల వయసులో ఉన్న తీసుకొచ్చారు. తర్వాత తనని పెళ్లి చేసుకునేవాడు అనుమానంగానే చూస్తాడు కదా, ఏదో జరిగి ఉంటుందిలే అని అనుకుంటాడు కదా. ఇంత రాయల్ ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత నా కౌగిట్లో పండుకున్న తర్వాత తనకి భవిష్యత్తు ఉండదు. ఒకవేళ చేసుకున్నా సరే వాళ్ళ కుటుంబం సజావుగా జరగదు, అనుమానంతోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ రాయల్ ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత నేను కూడకపోయినా సరే నా కొడుకులు కూడుంటారు, ఇది గుర్తుపెట్టుకోండి చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి కూడుంటారు. ఒకవేళ చేసుకున్నా సరే వాళ్ళ కుటుంబం సజావుగా జరగదు, అనుమానంతోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ రాయల్ ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత నేను కూడకపోయినా సరే నా కొడుకులు కూడుంటారు, సైనికులు కూడుంటారు, మంత్రులు కూడుంటారు. ఒక అమ్మాయి రాయల్ ప్యాలెస్లోకి వచ్చి నేను కూడకపోయినా సరే నా కొడుకులు కూడుంటారు, సైనికులు కూడుంటారు, మంత్రులు కూడుంటారు. ఒక అమ్మాయి రాయల్ ప్యాలెస్లోకి వచ్చి తన ఒరిజినిటీ కోల్పోకుండా బయటికి వెళ్తుంది అనేది అది నమ్మశక్యంగా ఉండదు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంతమంది అధికారులు దాటి వెళ్ళాలి కదా, కాబట్టి తను పవిత్రంగా వెళ్ళదు అనే అనుమానం ఉంటుంది, తన లైఫ్ పోతుంది. ఒకవేళ పెద్ద మనం చేసుకొని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ అనుమానం ఉండనే ఉంటుంది, వేరే వ్యక్తి కవిగిట్లో పండుకొని వచ్చింది అనేది ఉంటుంది. కాబట్టి వద్దు, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు అని అనాలా వద్దాయి పెద్ద మనిషి. చూసారా? అబ్బో మరి ఎలా మరి? అరే నా కోసం ఎందుకురా ఒక యవనస్త్రాలను తీసుకొచ్చారు, ఒక పడుచమ్మాయిని తీసుకొచ్చారు, నా కౌగిట్లో పడుకుని వెళ్ళిన తర్వాత నేను అలాగా కూడలేదు, నా తర్వాత నా కొడుకులు కూడతారేమో, ఇంకా సైనికులు కూడతారేమో, ఇంతమంది అధికారులు దాటి వెళ్ళాలి, ఆమె జీవితం ఏమైపోతుంది, ఆమె భవిష్యత్తు ఏమైపోతుంది అని ఆలోచన ఉండాలి కదా ఈ పెద్ద మనిషికంట. మరి నీ బుద్ధి ఏమైందిరా? ఎందుకురా మరి పెళ్ళికాని అమ్మాయిని ట్రాప్ చేసావు, ఆమె భవిష్యత్తు ఏమవ్వాలరా? ఎందుకురా హైదరాబాద్లో పని మనిషిని గోకావు? ఆమె భవిష్యత్తు సంసారం ఏమైపోవాలరా? ఇక రాయచోట్లో ఎవరినో పెట్టుకున్నామంటే కదా పెళ్ళికాని అమ్మాయిని. నీకెవరైతే సహాయం చేస్తున్నారో, నీకెవరైతే హెల్ప్ చేస్తున్నారో, నీకెవరైతే వేల రూపాయలు లక్షల రూపాయలు ఇచ్చారో వాళ్ళ కుటుంబంలోని అమ్మాయినే నువ్వు కడపలోనే వాళ్ళ మరదల్నే నువ్వు విడగొట్టేసి నీ రాయచోట్లో మరొక చోట రూమ్ తీసుకుని పెట్టావంట కదరా. ఆమె భవిష్యత్తు ఏమైపోవాలరా? పెళ్ళికాని అమ్మాయి జీవితం వయసు ఆమె భవిష్యత్తు ఏమైపోవాలరా? విజయవాడలో అంటే పోనీ భర్త లేనిది ఏడుతుంది అనుకోవచ్చు నీతోటి, ఏదో కాస్తంతా ఏదో వచ్చినప్పుడల్లా 2 రోజులు సుఖం ఇస్తావని అనుకుందేమో. మరి మిగిలిన అమ్మాయిల భవిష్యత్తు ఏమైపోవాలరా బాబు? దావీదు మాత్రం తన ప్యాలెస్లోనికి, రాయల్ ప్యాలెస్లోకి వచ్చిన ఆ అభిషేకన ఆమె యొక్క భవిష్యత్తు గురించి దావీదు ఆలోచించాలని దావీదునే ప్రశ్నిస్తావా నువ్వు? ఆయన తర్వాత ఆయన కూడకపోయినా ఆయన కొడుకులు కూడేస్తారట ఆమెని,
సైనికులు కూడేస్తారట, అధికారులు ఆమె స్థలం కోల్పోయి బయటికి వెళ్ళిపోతే ఆమె భవిష్యత్తు ఏమైపోవాలి? ఓహో, అబ్బో, చాలా పెద్ద రకముందరా నీ దగ్గర. దావీదునే ఈయన ఈ పెద్ద మనిషికి తెలియాలి కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పెద్ద మనిషిరా నువ్వు. మరి నువ్వు దావీదుకి తీర్పులు తెచ్చాలి, నువ్వు దావీదుకే సలహాలు చెప్పి దావీదుని నువ్వు నడిపించాలి, నువ్వు ముందుండి దావీదుని నడిపించాలి. తెలియదు పాపం, అంత వృద్ధాప్యంలోకి వచ్చేసిన, అంత అనుభవం ఉన్న, అన్ని అనుభవాలు చూచి జీవితంలో ప్రపంచం రాబోయే తరాలకు కూడా అనుభవాలను పంచిచ్చిన దావీదుకి నువ్వు సలహాలు చెప్తావు ఎరా? రాబోయే ఆనాటి నుండి, దావీదు బ్రతికి చనిపోయిన నాటి నుండి అతని ఆలోచనలు, అతని క్రియలు, అతని అనుభవాలు, అతని దేవుని స్తుతించిన విధానము, దేవుని ఉద్దేశములు రాబోయే తరాలకు, భావి తరాల వరకు, ఈనాటికి ఏ నాటికైనా క్రీస్తు రెండవ రాకడ వరకు భవిష్యత్ తరాలకు అనుభవాలు పంచిచ్చిన దావీదుకు నువ్వు సలహాలు నేర్పిస్తావు, సలహాలు చెప్తావు. దావీదుని ఈ పెద్ద మనిషికి తెలిసి ఉండాలి కదా అంటావు. ఇదిరా, ఎందుకో ఆగుతున్నాయి నా మాటలు. ఎదురు పడరా, ఎదురు పడు, నీ సంగతి చూస్తా. నీ సంగతి చూడకపోతే అడుగు. సరే, నా కొడుకులు కూడుంటారు, సైనికులు కూడుంటారు, మంత్రులు కూడుంటారు. ఒక అమ్మాయి రాయల్ ప్యాలెస్లోకి వచ్చి నేను కూడకపోయినా సరే నా కొడుకులు కూడుంటారు, సైనికులు కూడుంటారు, మంత్రులు కూడుంటారు. ఒక అమ్మాయి రాయల్ ప్యాలెస్లోకి వచ్చి తన ఒరిజినిటీ కోల్పోకుండా బయటికి వెళ్తుంది అనేది అది నమ్మశక్యంగా ఉండదు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంతమంది అధికారులు దాటి వెళ్ళాలి కదా, కాబట్టి తను పవిత్రంగా వెళ్ళదు అనే అనుమానం ఉంటుంది, తన లైఫ్ పోతుంది. ఒకరు పెద్ద మనం చేసుకొని పెళ్లి చేస్తున్నప్పటికీ ఆ అనుమానం ఉండనే ఉంటుంది, వేరే వ్యక్తి కవిగిట్లో పండుకొని వచ్చింది అనేది ఉంటుంది. కాబట్టి వద్దు, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు అని అనాలా వద్దా? ఈ పెద్ద మనిషి అన్నాడా? అనాలా. లే, వెట్ట పుట్టింది. ఇంకో మాట ఏమనాలి? ఒరే, నాకు వెట్ట పుట్టాలంటే, నాకు కోరిక రావాలి అంటే, నాకు ఆల్రెడీ 7 మందికి పైగా భార్యలు ఉన్నారు కదా స్వామి. చూసారా, అక్కడ దుప్పట్లో కప్పి ఆయన ఉనుకుపోతుంటే, అరే నాకు వెట్ట పుట్టాలంటే నా కోరిక ఆమెను తీసుకొచ్చింది కోరిక పుట్టడానికరా? ఎవరైనా చదివారండి ఇలాగా? ఈ వెధవ, ఈ పాపిష్టి ఆలోచనతో చదివినట్టు ఎవరైనా ఈ విధంగా చదివారా బైబిల్? దావీదు అన్నాడు, దావీదు, అరే నాకు వెట్ట పుట్టడానికి, నా కోరిక పుట్టడానికి నా భార్యలు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి పడుకోబెట్టండి అని అడగలేదంట దావీదు. వీడిని అడిగి వాళ్ళ భార్యలు తెచ్చుకోవాలి దావీదు. దావీదు సేవకులకు తెలివిలేదు, దావీదుకు తెలివిలేదు. కాబట్టి దావీదుకి వీడు సలహాలు చెప్పి దావీదు భార్యల్ని దావీదు పక్కన పడుకోబెట్టాలి. ఇప్పుడు కోరిక తీర్చడానికట. ఆహా, అన్నాడా? అన్నదా. లే, వెట్ట పుట్టింది. ఇంకో మాట ఏమనాలి? ఒరే, నాకు వెట్ట పుట్టాలంటే, నాకు కోరిక రావాలి అంటే, నాకు ఆల్రెడీ 7 ఇటు ఆ వయసులో చావు బతుకుల్లో ఉంటే కోరిక పుట్టాలని పడిచి అమ్మాయిని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టారా ఏమండి? అసలు ఆ వచనంలో ఏముందో చూడండి. ఆ చివరి వచనములో అది నిజంగా ఆ మాట చదువుతుంటేనండి, చాలా 4వ వచనంలో, ఈ చిన్నది బహు చక్కనిదై, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో 4వ వచనం, ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. ఎలా కూడతాడండి ఆ వయసులో? కోరిక తీర్చుకోవడానికి కాదండి ఆ పాపను తీసుకొచ్చింది. ఏ మనసురా నువ్వు? ఉన్నారా? ఉన్నారు. ఒకరున్నారా? నాకు వెట్ట పుట్టాలంటే, నాకు కోరిక రావాలి అంటే, నాకు ఆల్రెడీ 7 మందికి పైగా భార్యలు ఉన్నారు కదా స్వామి. ఉన్నారా? ఉన్నారు. ఒకరున్నారా? ఇద్దరున్నారా? లేదు, 7 మందికి పైగా ఉన్నారు మనోడికి. ఇంతమంది భార్యలో నాకు బచ్చం అంటే చాలా ఇష్టం, ఆవిడ పట్టుకొని రండి, నాకు వెట్ట పుట్టిస్తా అనొచ్చు కదా. అంటే బచ్చమని చూస్తే మనోడికి అప్పుడు కోరిక రావట్లే, మిగతా వ్యక్తులు చూస్తుంటే కోరిక రావట్లే మనోడికి. అంటే బచ్చమని చూస్తే మనోడికి అప్పుడు కోరిక రావట్లే, మిగతా వ్యక్తులు చూస్తుంటే కోరిక రావట్లే మనోడికి. చూసారా, ఆ వయసులో భార్యలు చూస్తే కోరిక రావడం లేదట, పడిచి అమ్మాయిని చూస్తే కోరిక వస్తుందట. అందుకరా వీడి తోడేలు స్వభావాన్ని, వీడి వ్యభిచార నైజాన్ని ఎలా కక్కుతున్నాడు చూడండి, ఎలా వెళ్ళగక్కుతున్నాడు చూడండి దావీదు మీద. వీడికున్న వ్యభిచార తలంపులు, వీడికున్నాయి అక్రమ ఆలోచనలు, వీడి వ్యభిచార తలంపులు, వీడి వ్యభిచార బుద్ధులన్నీ దావీదు మీద రుద్దుతున్నాడు. దావీదు మీద రుద్దుతున్నాడు. ఇదంతా నేను దావీదు నిందిస్తూ మాట్లాడలే, లేఖనం అలా చెప్తుంది అక్కడ. అబ్బో, ఇవన్నీ దావీదుని నిందించడం లేదంట, మళ్ళీ వేసేసాడు.
ఇదంతా దావీదుని నిందించి చెప్పడం. లేఖనం అలా చెప్పుతుందట. లేఖనం అలా చెప్పిందిరా, లేఖనం అలా చెప్పిందిరా. ఒరే పిచ్చ సన్నాసి, లేఖనం చెప్పిందిరా అలాగా. దేవుని లేఖనాలను ఇలాగ అపార్థాలు పాలు చేశాడండి వీడు ఇప్పటి వరకు. చక్కగా స్వార్థ ప్రకటించిన, చక్కగా బోధ చేసి ఎన్నో ఆత్మలను రక్షించిన సేవకులందరిని ఇలాగే తప్పుపెట్టాడండి వీడు. వీళ్ళని తప్పుపెడుతున్నాడు అని బాధపడ్డాం కానీ వీళ్ళనేం కర్మ, బైబిల్లో రాయబడిన భక్తులనే తప్పు పట్టేసిన పాపిష్టోడండి వీడు, పాపిష్టోడు వీడు. ఏమనాలి? ఇలాగే ఇలా నిందించడం లేదంట, లేఖనం ఇలాగే చెప్తుందట. చూస్తుంటే కోరిక రావట్లే మనోడికి. ఇదంతా నేను దావీదు నిందిస్తూ మాట్లాడట్లే, లేఖనం అలా చెప్తుంది. అక్కడ మనం ఆలోచించాల్సింది అదే. వెట్ట పుట్టే అలా ఆలోచించాలంట. చూసారా ఎలాంటి విషపు బోధ చేస్తున్నాడు, ఎలా వ్యభిచారపు బోధ చేస్తున్నాడు, ఎలా కన్నింగ బోధ చేస్తున్నాడు చూడండి. వీడికి ఆలోచనలు ఉన్నాయి. వీడు ఆల్రెడీ పాపంలో పడిపోయాడు. వాటిని కప్పుపుచ్చడానికి యేసుక్రీస్తుని గొప్పోడని చెబుతూ యేసుక్రీస్తు కంటే గొప్పోళ్ళు ఎవరు లేరు అని వీడి పాపానికి యేసుని ముందు పెట్టి వెనకున్న భక్తులందరినీ వీడికి సపోర్ట్ చేసుకుంటున్నాడు. వీడికి ఏ మనిషి నీతిమంతుడు కాదు, నేను నీతిమంతుడు కాదు, నేనో పాపం చేసిన వాడినే, నన్ను చూడొద్దు మీరు. లేఖనాలను అయినా సరిగా బోధిస్తున్నావరా? నీ బతుకు బాలేదు, నీ వాక్య బోధన బాలేదు, నీ వాక్య పరిశీలన బాలేదు, నీ మాట తీరు బాలేదు, నీ ప్రవర్తన బాలేదు. ఏం నేర్పిస్తావురా ఇంకా నీ ముందున్న వాళ్ళకి? ఒరే సిగ్గు తెచ్చుకోండిరా, ఇంకా ఆడి మాటలు వింటున్న సన్నాసులారా, జాన్ పాల్ బోధలు వింటున్న చిన్న పెద్ద సన్నాసులారా, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, జాన్ పాల్ను అనుసరించే చిన్న పెద్ద సన్నాసి వెదవల్లారా. అమాయకులు ఉంటే బయటకు రండి. వాడివే రైట్ అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, సన్నాసుల్లారా. మళ్ళీ చెప్తున్నా, సన్నాస వెదవల్లారా. ఎంత దారుణంగా బోధిస్తుంటే ఏమయ్యారా మీరు? ఏమయ్యారా ఇంత దారుణంగా బోధిస్తుంటే? ఏమనాలరా మిమ్మల్ని? అంటే ఏం ఆలోచిస్తావు? సెక్స్ థెరపీ అంటారు దాన్ని. ఏమంటారు? వచ్చిందంటే వేసాడు ఇప్పుడు. సెక్స్ థెరపీ అంటాడట. సెక్స్ థెరపీ అంటారట దీన్ని. అంటే దావీదుకి వెట్ట కలగడానికి, అతని వృద్ధాప్యంలో వెట్ట కలగడానికి, అతని బాడీకి వేడి కలగడానికి ఒక పాపను తీసుకొచ్చి ఒక నర్సు చేసినట్టు సేవలు చేస్తూ అతన్ని ఆదరించి దావీదుకు ఉపసారం చేసి వెట్ట పుట్టడానికి అతని కౌగిటిలో పడుకున్న ఈ విధానమట సెక్స్ థెరపీ అట. ఏంటట? సెక్స్ థెరపీ అట. నువ్వే చెప్పాలరా సెక్స్ థెరపీ అంటే ఏంటో. చూద్దామండి సెక్స్ థెరపీ అంటే ఏంటో. ఈ విధానాన్ని సెక్స్ థెరపీ అని ఏ బైబిల్ పండితుడని చెప్పాడండి? ఏ బైబిల్ పండితుడని ఇది సెక్స్ థెరపీ అని చెప్పాడా? ఈ పాపిస్టోడు చెప్తాడు, ఈ తోడేలు గడు చెప్తాడు, ఈ జాన్ తోడేలు గడు చెప్తాడు వీడు. ఇదంతా నేను దావీదు నిందిస్తూ మాట్లాడట్లే, లేఖనం అలా చెప్తుంది. అక్కడ మనం ఆలోచించాల్సింది అదే. వెట్ట పుట్టెను అంటే ఏం ఆలోచిస్తావు? సెక్స్ థెరపీ అంటారు దాన్ని. ఏమంటారు? సెక్స్ థెరపీ అంటారు. ఇది కోమాలో ఉండే వాళ్ళకి, స్పృహలో లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వాడేటువంటి టెక్నిక్ ఇది సెక్స్ థెరపీ అంట. కోమాలో ఉండేవారికి సెక్స్ థెరపీ, కోమాలో ఉండేవారికి, లేవలేనికి చేసేదారా? అరే నవ్వొస్తుందిరా నీకు. చదువుకున్నాను అన్నావు కదరా, బీఫార్మసీ అన్నావు కదరా, కాస్త కూస్త తెలియాలిగా. బీఫార్మసీ చదివిన వాళ్ళకి కాస్త కూస్త మెడికల్ మీద కాస్త కూస్తో నాలెడ్జ్ ఉంటుంది. చదువుకుని ఏడ్చొచ్చావు కదా, ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటావు కదా, నేను చదువుకున్నానని. ఇదేనా నీ సెక్స్ థెరపీ? ఇదేనా సెక్స్ థెరపీ అంటారు దాన్ని? ఏమంటారు? సెక్స్ థెరపీ అంటారు. ఇది కోమాలో ఉండే వాళ్ళకి, స్పృహలో లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వాడేటువంటి టెక్నిక్ ఇది. సెక్స్ థెరపీ అని ఒక ట్రీట్మెంట్ అది. మరి ఆ రోజు ఎలా స్పృహలో లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వాడేటువంటి టెక్నిక్ ఇది. కోమాలో ఉన్నవారికి, స్పృహలో లేని వారికి సెక్స్ థెరపీ అనే టెక్నిక్ ఉపయోగిస్తారా? తెలుసా అండి మీలో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు చెప్తాను నేను, తెలుసుకోండి. ఒక ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, సెక్స్ థెరపీ అంటే ఏంటి సెర్చ్ చేయండి, తెలిసిపోద్ది. ఎవరైనా అడగవసరంలా. సెక్స్ థెరపీ అంటే కోమాలో ఉన్నవారికి, నెక్స్ట్ స్పృహలో లేని వారికి చేసే టెక్నిక్ అంట. మరి వెట్ట
వెట్ట కలగడానికి వణుకుతున్న వానికి మరి చేసింది ఎలా అవుతుందిరా సెక్స్ థెరపీ? దావీదు వృద్ధాప్యంలో వణికిపోతున్నాడు. అతని శరీరానికి రాజు కదా, అతన్ని కాపాడుకోవాలి. కాబట్టి రాజుని కాపాడుకోవడానికి ప్రాణాలే ఇస్తారా? రాజుని కాపాడుకోవడానికి సైనికులు ప్రాణాలే ఇస్తారు. అలాంటిది ఒక చిన్నది తన జీవితాన్ని ఆ ప్యాలెస్లో అంకితం చేసింది. ఇక్కడ ఒక సంగతి చెప్పడం మర్చిపోయానండి, మీకు గుర్తు చేస్తాను. దేవుని బిడ్డలరా, అతడు ఆ పాప భవిష్యత్తు కోసం దావీదు ఆలోచించాలి కదా. నేను కూడలేదు, నా కొడుకులు కూడతారు తర్వాత, లేకపోతే సైనికులు కూడతారు అని ఆలోచించాడు కదా. ఇలా ఆలోచించాలని వీడు ఏదో సలహాలు చెప్పాడు కదా. ఏమండి, ఆ తర్వాత దావీదు కొడుకుల్లో ఒకడు సొలొమోను అన్నొచ్చి ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను అని బత్షెబ దగ్గర మాట్లాడితే, ఆ బత్షెబ వచ్చి సొలొమోనుని అడుగుతుంది, మరి అదోనియా ఆమెను పెళ్లి చేసుకుంటాడంట, నువ్వు ఇస్తావా, చేస్తావా అన్నప్పుడు అదోనియా మరణమగుగాక అంటాడు సొలొమోను. నా తండ్రి ఒడిలో పడుకున్నామే, నా తండ్రికి ఉపచారం చేసిన ఆ చిన్నది, నా తండ్రిని ఆదరించిన చిన్నది, నా తండ్రి ఒడిలో పడుకున్న ఆమెను నాన్న పెళ్లి చేసుకుంటాడా? అతడు మరణమగుగాక అంటాడు సొలొమోను. అతడు మరణమగుగాక అంటాడు. మరి నీ అంత ఆలోచన లేదనుకుంటున్నావరా సొలొమోనుకి? దావీదు కూడలేదట, తర్వాత కొడుకులు కూడేస్తారట, తర్వాత సైనికులు కూడేస్తారట, ఇంతమంది అధికారులు దాటుకుని వెళ్ళాలట. ఆమె భవిష్యత్తు ఏమైపోవాలి? ఆమె వర్జీనిటీని మరి కాపాడుకోవాలి కదా. ఆమె భవిష్యత్తు సన్నాసి తెలీదు మరి దేవునికి. దేవునికి తెలీదు, నీకు తెలిసినట్టు ఇంకెవరికి తెలీదు, అంతేనా? ఏమనాలరా నేను కట్ చేస్తున్నా కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారండి ఒకరిద్దరు. ఎవరు ఒకడే ఒక నెంబర్ తర్వాత ఒక నెంబర్ తర్వాత సేమ్ ఇంచుమించుగా దగ్గరగా ఉన్నాయి. నేను మళ్ళా చెప్తున్నాను, నేను లైవ్లో ఉన్నాను. ఒకవేళ ఫోన్లు చేసి డిస్టర్బెన్స్ డిస్టర్బ్ చేయాలని మీరు అనుకుంటున్నారేమో. దయచేసి ఫోన్లు చేయకండి, లైవ్లో ఉన్నాను. బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తా, కట్ చేయని సరే బ్లాక్లో పెడతా. ఎన్నిసార్లు కట్ చేసినా చేస్తుంటే, నువ్వు ఎన్నిసార్లు చూసినా కట్ చేస్తుంటే దాన్ని ఏమనాలి? బిజీగా ఉండడం అనుకోవాలిగా. కనీసం ఇంగితం ఉండాలి కదరా ఫోన్ చేసే వాళ్ళకి. 2 సార్లు చేశారు కట్ చేశారు, 3 సార్లు చేశారు కట్ చేశాను, ఏం చేయాలి? బిజీగా ఉన్నాడేమో అనుకోవాలిగా, లేకపోతే డిస్టర్బ్ చేయడానిక? ఏమండి, సొలొమోను తన అన్న అయిన అదోనియా వచ్చి బత్షెబని అడుగుతాడు, ఆమె నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు సొలొమోను అతడి మరణాన్ని కోరతాడు, తర్వాత అతడు చచ్చిపోతాడు. ఆమె భవిష్యత్తు కోసం సొలొమోను ఆలోచించాడు. రే, నీలాగనుకుంటున్నావేంటి? సొలొమోను చూసారా ఎంత వక్రీకరిస్తున్నాడో చూడండి. ఇతడు ఎంత భయంకరంగా వక్రీకరిస్తున్నాడో చూడండి దేవుని వాక్యాన్ని. ఇప్పుడు సెక్స్ థెరపీ అట ఇది. ఏంటట? సెక్స్ థెరపీ అట. చూడండి, ఇదంతా నేను దావీదు నిందిస్తూ మాట్లాడలే, లేఖనం అలా చెప్తుంది. అక్కడ మనం ఆలోచించాల్సింది అదే. వెట్ట పుట్టెను అంటే ఏం ఆలోచిస్తావు? సెక్స్ థెరపీ అంటారు దాన్ని. ఏమంటారు? సెక్స్ థెరపీ అంటారు. ఇది కోమాలో ఉండే వాళ్ళకి, స్పృహలో లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వాడేటువంటి టెక్నిక్ ఇది సెక్స్ థెరపీ. సెక్స్ థెరపీ కోమాలో ఉన్న వారికి, స్పృహలో లేని వారికి, అలాంటి వారికి వాడి టెక్నిక్ అంట సెక్స్ థెరపీ. ఈ పాటికే మీరు సెక్స్ థెరపీ అంటే ఏంటో గూగుల్లో చూసుంటే నవ్వుకోండి ఒకసారి. చూడని వాళ్ళకి నేను ఇప్పుడు వివరిస్తాను. ఒక ట్రీట్మెంట్ అది. మరి ఆ రోజు ఏలాలోయలో 6 ముళ్ళ జానుడు ఉన్నటువంటి గొల్లె ఎదురు నిలబడింది ఈయనేనా? ఇది దావీదే, అది దావీదే. సెక్స్ థెరపీ అట. సెక్స్ థెరపీ అంటే ఏంటో చెప్పాడు కదా. సెక్స్ థెరపీ అంటే ఏంటో అసలు ఎవరికి చేస్తారు ఆ సెక్స్ థెరపీ ఒకసారి మనం చూద్దామండి. ఎందుకంటే ఈ సన్నాసగాడికి ఏం తెలీదు, అంతా తెలుసని వాగుతాడంతే, ఏం తెలీదు వీడికి. సెక్స్ థెరపీ అంటే ఏమిటి? గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అర్థమైపోద్ది. సెక్స్ థెరపీ అనేది వ్యక్తులు లేదా దంపతులలో లైంగిక సమస్యలు, భావోద్వేగ ఇబ్బందులు, సంబంధ సమస్యలు వంటి వాటిని అర్థం చేసుకుని
సైకలాజికల్ మరియు మెడికల్ పద్ధతుల ద్వారా పరిష్కరించడానికి సహాయపడే ఒక ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ విధానమే సెక్స్ థెరపీ. సెక్స్ థెరపీ అంటే ఇది అర్థం. దంపతుల్లో కానీ స్త్రీ పురుషుల్లో కానీ లైంగిక సంబంధమైన బలహీనతలు సమస్యలు ఉన్నప్పుడు, భావోద్వేగ ఫీలింగ్స్ రాకుండా ఉన్నప్పుడు, తదితర సంబంధ సమస్యలు వంటి వాటిని అర్థం చేసుకుని సైకలాజికల్ గాను మెడికల్ గాను కొన్ని పద్ధతుల ద్వారా పరిష్కరించడానికి సలహాలు సూచనల ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదిరా సెక్స్ థెరపీ అంటే. గాడిదా సెక్స్ థెరపీ అంట ఎవరికి వాడి టెక్నిక్ అంట, స్పృహలో లేనోళ్ళకి, కోమాలో ఉన్నవాడికి ఎందుకురా సెక్స్ థెరపీ గాడిదా? ఇల్లు ఏం చేస్తావేంటి? నవ్వొస్తుందండి నాకు తెలియక అడుగుతాను. ఏం చేస్తావు? కోమాలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి ఏం చేస్తావురా నువ్వు? చెప్పు, ఏం చేస్తారా? సెక్స్ థెరపీ చెప్పు. కోమాలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి సెక్స్ థెరపీ ఎలా నిర్వహిస్తావురా నువ్వు? సిగ్గుగా లేదురా? స్పృహలో లేనివాడికి సెక్స్ థెరపీ ఎలాగ ఉపయోగిస్తావురా? పిచ్చి సన్నాసి, పిచ్చి పట్టిందిరా నీకు. ఓహో ఇదిరా నీ సెక్స్ బుద్ధి ఇదా? నీ వ్యభిచార బుద్ధి ఇదిరా? స్పృహలో లేనివాడి దగ్గరికి వెళ్ళి స్పృహలో లేనివాడి దగ్గర ఏ అమ్మాయిని పడుకోబెడతావురా? స్పృహలో లేనివాడి దగ్గరికి వెళ్ళి సెక్స్ థెరపీ ఎలా చేస్తావురా? నువ్వు చేస్తావేమోరా. కోమాలో ఉన్నవాడికి సెక్స్ థెరపీ ఏంటరా? సెక్స్ థెరపీ అనేది ఒక కౌన్సిలింగ్ విధానం అంటరా. దీని గోల్ ఏంటంటే లైంగిక సమస్యలను అర్థం చేసుకోవడం అంట, మానసిక మరియు భావోద్వేగ సమస్యలను పరిష్కరించడం అంట, సంబంధములో మెరుగైన అనుబంధాన్ని పెంపొందించడం అంట, సంతోషకరమైన మరియు ఆరోగ్యమైన లైంగిక జీవితం సాధించడంలో సహాయం అంటే. ఇదిరా సెక్స్ థెరపీ అంటే. వారి దాంపత్య జీవితంలో వారి మధ్య ఇంకా అనుబంధం పెంచేదంటరా. ఇదిరా సెక్స్ థెరపీ. కోమాలో ఉన్నవాడికి చేసే టెక్నిక్ కాదురా ఇది. స్పృహలో లేని వాళ్ళకి చేసే టెక్నిక్ కాదురా సెక్స్ థెరపీ అంటే. పిచ్చి సన్నాసి, వ్యభిచార సన్నాసి. ఎవడరా నీకు నేర్పించింది? చదువుకున్నావురా నువ్వు? చదువు గురించి మాట్లాడతావు కదరా. ఏం చదువుకున్నావురా గాడిదా? ఏం చదువుకున్నావురా? ఇంకా చూడండి, ఇంకేమి అంటే ఎవరు నిర్వహిస్తారో కూడా చెప్తున్నారు. సెక్స్ థెరపీ ఏ సమస్యలకు సహాయపడుతుంది? ఇంకా నేను చెప్పనండి, ఇది ఒకటి చెప్తాను. ఇలాంటివి చాలా ఉన్నాయండి, ఒక 4-5 ఉన్నాయి. వివరించాలంటే నేను వివరించను. లైంగిక కోరిక తగ్గడం అంటే సెక్షువల్ ఫీలింగ్స్ లేని వాళ్ళకి ఉత్తేజన. ఇంకేం చెప్పనండి, సెక్స్ థెరపీ అంటే అదిరా. వద్దులేండి, బాగోదు, దయచేసి క్షమించండి. సెక్స్ థెరపీ అంటే ఏంటో అనేది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఒకరిద్దరిని అడిగితే ఇదేనన్నా సెక్స్ థెరపీ అని చెప్పారు. దయచేసి క్షమించండి అవి చూపించినందుకు, వివరించినందుకు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరైనా వస్తారా లైవ్లోకి? ఇదండి దావీదుకే సెక్స్ థెరపీ చేసిన సన్నాసి తోడీలు. దావీదుకే సెక్స్ థెరపీ. రండి, కాసేపు వచ్చి మాట్లాడి వెళ్ళండి. ఎవరైనా అలిసిపోయాను ఇప్పటికే. రండి, ఎవరైనా వస్తారేమో. వీడి బోధలు, వీడి వేషాలు ఏం చేయాలండి వీళ్ళని? ముందుగా నేను వాట్సాప్లో లింక్ అడిగిన వారికి నేను లింక్ ఇస్తున్నాను. ఎవరైనా వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి ముందుగా లింక్ ఇస్తాను. ఓకే, ఎవరైనా వస్తే రండి, లేదా లైవ్లో పబ్లిక్గా లింక్ ఇస్తాను. ఒకసారి వచ్చేయండి, ఎవరన్నా వచ్చి ఒకరిద్దరన్నా వచ్చి మాట్లాడి వెళ్ళండి. ముగింపు మాటలు పలికెళ్ళండి. కవరింగ్ డ్రామాలండి, నిజమే. లింక్ ఇచ్చానండి, ఎవరైనా యాడ్ అవ్వండి, యాడ్ అవి మాట్లాడండి. కనీసం అంటే మొబైల్ నుంచి అన్నా కనెక్ట్ అవ్వండి. మీరు వీడియోలో కనపడకపోయినా పర్లేదు, మీ మాటలు వినిపించండి. తమ్ముడు గాబ్రియల్, కరెంటు పోయిందా? పర్వాలేదు, మొబైల్ ఆన్ చేసుకో.
ఒకవేళ వీడియో కనపడకపోయినా ఆడియో అన్న మాట్లాడి వెళ్ళు. విన్నారు కదా ఆడు భూత పంచాంగం దావీదుని ఎలా చిత్రీకరించాడండి. దావీదు జీవితంలో దేవుడు రాయించిన పాపము, అతడు పశ్చాత్తాపము, దేవుడు అతనికి అతనిని క్షమించినా విధించిన శిక్ష, తదుపరి జీవితకాలంలో దావీదు పడిన వేదన, అతని బాధలు, ఇవన్నీ మనందరికీ తెలుసండి. అది కాకుండా దావీదు తన జీవితంలో చేసిన పాపం ఏదైనా ఉంది, ఇది పాపము అని దేవుడు చెప్పకపోయినా మనం అంచనా వేయగలిగింది జనాభాను లెక్కించడం కదా. దేవుని మీద ఆధారపడకుండా తన సైన్యం మీద ఆధారపడి గర్వంతో లెక్కింపు మొదలుపెట్టాడు. సైనికుడు యోవాబు చెప్పినా కూడా వినకుండా లెక్కించమని చెప్పాడు. అది దావీదు చేసిన పాపంగా మనం చెప్పొచ్చు. ఇవి కాకుండా దావీదు జీవితంలో ఇప్పుడు అకీషు దగ్గరకు పోవడం, ఫిలిష్తీయులను చంపడం, పిచ్చివానిగా నటించడం, లేక సౌలు నుండి తప్పించుకుని పారిపోవడం, ఇదంతా పాపమని తర్వాత సిమిని చంపమని కొడుకుకి చెప్పడం, ఆ అమ్మాయిని ఆ సేవకులు తీసుకొచ్చి దావీదుకి ఉపచారం చేయడానికి, ఆదరించడానికి, వెట్టకలగడానికి ఆమెను నియమిస్తే దానిని తప్పుపట్టడం, అది పాపం అనడం, దీనిని సెక్స్ థెరపీ అనడం. ఎవరైనా యాడ్ అవుతారా? లేదంటే ముగిస్తాను. ఎవరైనా యాడ్ అయ్యి మీ యొక్క అభిప్రాయాలు చెప్పాలనుకుంటే చెప్పండి. మీరు దావీదు గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఆ జాన్ పాల్ గారిలాగానే ఆలోచిస్తున్నారా, లేక దేవుని ఉద్దేశానుసారంగా మీరు ఆలోచిస్తున్నారా? ఎవరైనా రాగలిగితే లైవ్లో జాయిన్ అవ్వండి. లేదు అని అనుకుంటే మనం ముగిద్దాం. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ఒక సలహా చెప్తాను. బైబిల్ని మన ఇష్టానుసారంగా చదవకూడదండి. మీకు తెలియదు, బైబిల్ నేర్చుకున్న కొత్తలో, నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో రాత్రింబగళ్ళు కనీసం రోజుకు ఒక 20 అధ్యాయాలు పదే రిపీటెడ్గా చదువుతూ బైబిల్ నేర్చుకున్నానండి. ఇలాంటి కోణం నాకు ఎక్కడా కనపడలేదండి. ఒకవేళ అలా ప్రారంభంలో బైబిల్ నేర్చుకుని అలా చదువుతున్నప్పుడు మాకు బైబిల్ నేర్పించిన పిడి సుందరరావు గారు ఆలోచన విధానంతో బైబిల్ చదివి కొన్ని విషయాలు మేము ఆయన అనుకున్నట్టుగా అనుకున్నామేమో కానీ రాయబడిన సందర్భాలను, భక్తుల జీవితాలను ఇంతలా అపార్థం చేసుకోలేదండి. భక్తుల జీవితాలను గొప్పగా సమాజానికి చూపిస్తూ, వారిని మాదిరిగా పెడుతూ, వీరందరూ యేసు వైపు చూశారు, వీరందరూ దేవుని వైపు చూశారు, వీరందరూ విశ్వాసంతో జీవించారు, వీరందరూ తమను తాము కాపాడుకున్నారు, నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. వారిని మాదిరిగా పెట్టుకుంటే మనము నీతిమంతులుగా ఈ సమాజంలో ఉన్నతంగా మనం బ్రతకొచ్చు. వీళ్ళందరూ మనకు మాదిరి. అపోస్తులు, ప్రవక్తలు వారు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నాము. ప్రవక్తలను ఇందులో ఆదర్శంగా తీసుకోవాలి, అపోస్తులను ఇందులో ఆదర్శంగా తీసుకోవాలి, ఎలా మాదిరిగా పెట్టుకోవాలి. ఇలా అనేక కోణాలలో దేవుడు ఉద్దేశానుసారంగా భక్తుల జీవితాలు చదువుకున్నాం. కానీ భక్తుల జీవితాలను ఇంతలా తప్పుబట్టలేదండి, ఇంతలా అపార్థం అవ్వలేదండి సంగతులు. మరి నేను తప్ప బైబిలు ఎవడో బోధించలేడు, నాకు తప్ప చదువు ఎవడికి లేదు, నేను బోధించినట్టుగా ప్రపంచంలో ఎవడో బోధించడని డబ్బాలు కొట్టుకుని సన్నాసి తోడేలుగాడికి ఎందుకు ఇలా అర్థమైంది అనంటే, వాడు పాపంలో పడిపోయాడు, వ్యభిచార రొంపిలో పడిపోయాడు, ధనాపేక్ష అనే భయంకరమైన వ్యసనంలో పడిపోయాడు. ధనమనే ఆ అపేక్షలో డబ్బులు వచ్చేసరికి కన్నుల నెత్తి మీదకి ఎక్కి దేవుని మీద ఉన్న దృష్టి అంతా లోకం మీద పడి, బట్టల మీద, బూట్ల మీద, కార్ల మీద, ఫోన్ల మీద, కోట్ల మీద, అమ్మాయిల మీదకి వెళ్ళి జల్సాలు చేస్తున్నాడు. వారం రోజులు భార్య తన చెంత లేకపోయేసరికి అమ్మాయిలు పిచ్చి పెట్టి తిరుగుతున్న ఈ వెధవ వాడు పాపం పడేసరికి బయటపడుతుందని ముందు నుంచే బోధ మార్చేశాడు. బయట పడేసరికి మరలా భక్తులను తప్పుబట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి వాడిని గమనించాలి. ఇతడు చేసే ప్రతి బోధ ఎండగట్టాలి, త్రిప్పికొట్టాలి, అమాయకులైన యవనస్తులను కాపాడాలి. ఇదే గోల్. అంతకు మించి ఇతని మీద నాకు ఎటువంటి ద్వేషము లేదండి.